తగ్గిపోయింది. సో ఇది లేఖన అధ్యయన సదస్సు కాబట్టి, గ్లోరియస్ లేఖన అధ్యయన సదస్సు కాబట్టి కొద్దిగా డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా డీపర్గా వెళ్ళే సమయంలో మీరు కనుక ఆవులిస్తే నాకు అర్థమైపోతుంది, ఓకే మనం గంట కొట్టేస్తున్నాం ఇక్కడ అనేసి మళ్ళీ మామూలుగా మీరు పాపులు, నేను పరిశుద్ధుడిని, నేను పాపిని, మీరు పరిశుద్ధులు, ఈ బాణీకి వచ్చేస్తాను మళ్ళీ అంత రెగ్యులర్ బాణీకి వచ్చేస్తాను. ఓకేనా? సో ఆది యందు ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయాల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్. దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే, పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని, చిల్డ్రన్ హోమ్, పిల్లల కోసం పిల్లలను పెంచడం, ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత. ఇది అందరూ చేయలేరు. నా భార్య మా ఇంట్లో 14 మంది పిల్లలను పెంచింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళతో పాటు మిగిలిన 12 మంది కలుపుకుంటే మా ఇంట్లో 14 మంది. ఆ 14 మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి, కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో 8 మంది ఉంటాం, అంతే 8 మంది ఉంటాం. ఆ 8 మందిలో నేను ఒక్కడే మగపిల్లండి. ఇక నా బతుకు చూడండి. ఒక అమ్మాయి రోజుకు 20,000 పదాలు వాడుతుందంట. 20,000 మల్టిప్లైడ్ బై 7 కొట్టండి సార్, 1,40,000. నేనొక్కడే అలా కూడా బతుకున్నాను అని అంటే చూడండి, అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం. సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని, పిల్లలతో చక్కగా బ్రతకాలని. ఇంకో విషయం తెలుసా, కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక చిన్న కంపెనీ ఉంది.